సిడి దబ్బేశా దీన్ని పెట్టుకొని మనతో ఆడుకుంటాడా? ఈ రోజుతో మనం ఫ్రీ. మొత్తం మీరే చేశారు. నా కళ్ళు చూసి చెప్పండి నాన్న, ఫ్రెండ్లీగా ఉండండి నాన్న. ఒక్కసారి నాకు నచ్చుతుందని ఆలోచించారా? నా ఆట కూడా మీరే ఆడేస్తే నేనెందుకు నాన్న ఆడటం? ఎరా సినిమా బాగుందా? రే బండా, నువ్వు ఆ మిడిగుడ్లోడు కలిసి ఇలాంటి ప్లాన్లు వేస్తా నాకు ముందే తెలుసు. సిడి దూపేస్తారా? బడాగాడ్ రూమ్ లో ఆల్రెడీ మాస్టర్ సిడి పెట్టుంచాను. స్విచ్ నొక్కేననుకో మీ ఇద్దరికి సిరిగిపోద్దు రోయ్. ఇటు చూడు, నొక్కేమంటారా? అది నేను వచ్చిన పని అయ్యే వరకు ఇద్దరు మూసుకుని ఉండండి. ఏంటి అలా వద్దన్నా. రే నిమ్మలంగా పెద్ద పెద్ద అక్షరాలు రాయరి. రాత చూసి గత 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 ఓట్లు పడాలి. గుడ్ మార్నింగ్. మార్నింగ్. అరే ఏం సాలిడ్ ఉందిరా కూడా. మనం రాయనికి ఇంత మంచి గోడ కట్టిండి. ఎవంది వీళ్ళు? ఎవందైనా పర్లే, మీరు రాయరు, నేను చూసుకుంటా. ఎవరా మీరు? అన్న నువ్వు కాలేజ్ స్టూడెంట్ వానా? కాదులే గాని పర్మిషన్ లేకుండా ఇలా గోడల మీద రాయడం తప్పని తెలీదా? చేతిరా చేతివే. నేనేమన్నా అవలాగా అనుకుంటున్నా మీద చేసి మాట్లాడుతున్నావు. నేనెవరు ఎరికైనా? నల్ల బాలు నల్ల తాచు లెక్క. నేనంటే ట్విన్ సిటీస్ మొత్తంలా నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. ఏలు 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 తీ. నల్ల బాలు ఇంతసేపు ఎవరితో డిస్కస్ చేయడరా? ఒకటే మాట ఒకటే పోటు. వీడికెళ్ళి ఉరుకు ఉరుకు. అరే 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 బీపీ 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 తెప్పించకు నాకు. నేనెందుకు చూపెట్టాలరా? గుడ్ మార్నింగ్. సెల్లో ఉన్న రౌడీ షెటర్ 4 రోజుల నుంచి ఎంత బతికినా నిజం చెప్పడం లేదు. కాళ్ళు చేతులు విరిగిపోయాయి, అయినా నోరు విప్పడం లేదు. ఏం చేయమంటారు సార్? ఎన్కౌంటర్ చేసేయండి. అలాగే సార్. వాడు అనుచరులు మరో 4 ఉన్నారు. వాళ్ళని 4 రోజులు ఉతకండి అయ్యా. అప్పటికి నోరిపోతే వాళ్ళని కూడా వారానికి ఒకడిని. ఓకే సార్. వీడవుట్ సార్. జాగ్రత్త, ఎవరనుకున్నావు? నల్ల బాలు నల్ల త్రాచు లెక్క. నోటి దూల అమ్మతో మీరు కొట్టి కూడా పడి కాదు ఈ బాడీ. అప్పుడే వచ్చి తీసుకెళ్ళి పగటిపూట అంతా లెటర్లు గడిగించండి. రాత్రిపూట మన కొత్తగా చేరిన కానిస్టేబుల్స్ ఉన్నారుగా, వాళ్ళకి వీడి మీద ఇంట్రాగేషన్ నేర్పించండి. 3rd డిగ్రీ, ఈ గోల్డ్ పీకడం, ఐస్ పెట్టడం, ఇలాంటివన్నీ. ఒక్కో రోజు ఒక్కో పోలీస్ స్టేషన్, సిటీ మొత్తం. అలాగే సార్. ఓకే. అంతా మీరు ఇప్పుడే మొదలు పెట్టట్టు రేవే. చాలా థ్యాంక్స్ అన్న. నీ వల్ల 6 నెలలు నేర్చుకోవాల్సింది 1 రాత్రిలో నేర్చుకున్నా. ఏం జానకి, ఈ పిల్లలు ఎలా ఉన్నారు? బాగున్నారు బాబు. నీ వాడు బడికి వెళ్తున్నాడా? వెళ్తున్నాడయ్యా. చచ్చేనరా దేవుడు. కాంతం కాంతం ఏమైంది? అమ్మా అబ్బా, ఒక్కసారి అలా వెళ్ళి చూడు. మీ అన్నగారి ఇల్లు పిట్రమాక్స్ లైట్ లాగా దగ 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 మెరిసిపోతుంది. మనకొంప కొడిగట్టిన కిరసనాల దీపంలాగా అఘోరిస్తుంది. ఇద్దరు ఒక అమ్మ కడుపునే పుట్టారు.
ఆస్తి సమంగా పంచుకున్నారు. ఏం లాభం? ఆయనేమో తారాజువులాగా ఆకాశానికి ఎదిగిపోయాడు. నువ్వు బోరింగ్ కొట్టలాగా పాతాళానికి దిగిపోయావు. తప్పు నాదంటావా? భాగం పంచుకునేదాకా చెవులో జోరేలాగా పోరు పెట్టావు. తీరా పంచుకున్నాక ఆస్తిలో సగం నీ ఆభరణాలకి అలంకారాలకి తగలేసావు. నువ్వు మాత్రం తక్కువ. నెలకొక్కసారి కూడా పొలం పక్కకి వెళ్ళవు సరికదా? తెల్లారేసరికి పూలరంగల్లా తయారయ్యి వీధి గుమ్మాలో నుంచుని వచ్చే పోయే ఆడాళ్ళని ఆవురు ఆవురుమంటూ చూస్తావు. గణపతి, ఏమైందిరా ఏడుస్తున్నావు? ఏం చేయమంటారు? కన్న కొడుకు చేతిలో సంక్రాంతి పూట అయినా 100 రూపాయలు చేతిలో పెట్టి సరదా చేసుకోమంటారా అనరు. మిమ్మల్ని అడగటం కంటే నెత్తని ముసుకేసుకొని పెద్దనాన్న దగ్గరికి వెళ్ళి 2 చేతులు చాపితే దోసి నిండా పడేవి రూపాయలు. ఒరే ఆ పని చేసి మా పరువు తీయకు. ఆ పని చేయడం ఇష్టం నాకే. డబ్బుల కోసం డబ్బాలో చేయబెట్టాను, వేలు పలికింది. ఎక్కడ ఆ తేలెక్కడ? దాని చెప్పుతో కొట్టి దాన్ని నెత్తురు నీ వేలికి రాస్తాను. మీ తెలివి తెల్లారినట్టుంది. ఆ తేలు ఇంకా మీకోసం ఇక్కడ కాచి కూర్చుందేంటి? అమ్మా బాధ భరించలేకపోతున్నానే. 100 రూపాయలు ఉంటాయి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంజక్షన్ చేసుకుంటాను. ఇదిగోరా బాబు, కింద తీసుకో. పచ్చనాటు వచ్చింది నా చేతికి, మందేసి తొంగుంట ఈ రాత్రికి, మందేసి ఓహో మందేసి తొంగుంట ఈ రాత్రికి. చిచ్చి చచ్చా తూతూ. ఏంట్రా తెలుగులో ఒత్తు నేర్చుకుంటున్నావా? కాదురా, ఇవన్నీ నేను తిట్టే సౌండ్స్. అన్నీ చెప్పి అద్దె డ్రెస్ ఇచ్చి మరీ పంపిస్తే ఇంటర్వ్యూకి వెళ్లకుండా తిరిగి వస్తావా? ఏం చేయనురా, పాపం అతనికి ఉద్యోగం చాలా అవసరం అంట. నేను వెళ్ళకపోతే అతనికి ఉద్యోగం వస్తుంది. ఓహో, బతిమాలితే కాదనలేకపోయాను. కాదనలేకపోయావా? ఈ కాదనలేకపోవడం వీక్నెస్ ఏమిటా నీకు? వీక్నెస్ కాదరా, గ్రేట్నెస్. నీ బొంద. ఈ కాదనలేకపోవడం ఎప్పుడో ఒకప్పుడు నీ కొంప ముచ్చుందిరా. ఏమండి, బస్సుకు టైం అవుతుంది. నువ్వు పదవే, నేను లాక్ చేసుకొస్తాను. ఒరే, మా ఆవిడ్ని ఊర్లో డ్రాప్ చేసి రావాలి. నేను తాళాలు వేసుకోవాలి, నువ్వు పద. ఓకే? ఈ అద్దె బట్టలు మాత్రం లాండ్రీలో ఇవ్వడం మర్చిపోకు. వస్తాను. సుధా ఉద్యోగం వస్తే గానీ జీతం రాదు, జీతం వస్తే గానీ రూమ్ తీసుకోలేను. నువ్వు ఎలాగో ఊరికెళ్తున్నావు కాబట్టి నువ్వు వచ్చే వరకు నీ ఇంట్లో ఉంటాను రా. నా ఇంట్లో? ప్లీజ్ రా. తర్వాత రూమ్ తీసుకుని వెళ్ళిపోతాను రా. ప్లీజ్ రా, కాదనక్కడ రే ప్లీజ్. నువ్వు ఎంతగా బతిమాలుతున్నావు కాబట్టి కాదం లేకపోతున్నాను. ఏంటి ఈ కాదం లేకపోయి చెప్పు నాకట్టుకుంది? సర్లే, ఇంత తాళాలు. ఒరే, ఇంట్లో ఉన్నావు కదా అని తిరిగి తొంగోక ఉద్యోగం కోసం ట్రై చేయి, సరేనా? అలాగేరా. ఓకే, థ్యాంక్స్. ఇది లీటర్ 50 రూపాయల? చాలా దారుణం. 50 రూపాయలకి లీటర్ వస్తుంది అనుకోవచ్చుగా. ఆ పోతం ఏంట్రా, నేడకోలే అనుకున్నావా? ఇలాగా బావా వస్తున్నా, పిలుస్తున్నాడు పదా. పదండి. బలిటోరే కూకండే మహానుభావులు. ఏంట్రా గొడవ? ఏం లేదు బావా. అది ఏం లేదంటారేంటండి? ఎదురుగా వస్తే మాత్రం కాలు ముసుగు గుద్దేస్తావా? రాంగ్ రూట్ లో రమ్మందే వస్తే మాత్రం గుద్దేస్తావా ఏంటి? ముద్దెట్టుకుంటారు మరి. చేసిందంతా చేసి అరుస్తున్నాడు మళ్ళీ. మాట్లాడేటండి మీరు. ఏంట్రా ఆయన మాట్లాడేది? తోలు తీసేస్తాయి అదో తొత్తుకోడ కానీ. హలో, అది చెప్పా. ఏం లేదు బాబా, చిన్న ఫైటింగ్ ఉంటేని. అబ్బా ఒక్క నిమిషం లైన్లో ఉండే, ఒక్క నిమిషం లైన్లో ఉండే. యారా చిన్న మీద ఉన్న పెద్ద మీద కలిసేసిందా? నువ్వు కరెక్ట్గా తోలాలి కదా. వాడే రాంగ్ రూట్ లో వచ్చాడండి. వెళ్తాడు ఆడి ఎదవా, ఆడి పెద్ద ఎదవా, ఆడి మొగ్గు తెలలేదు నీకు. నువ్వు కరెక్ట్గా వెళ్ళాలి కదా. నేను కరెక్ట్ గా వెళ్ళానండి, ఆడే రాంగ్ రూట్ లో. రే ఎదురు చెప్పకో, నేను సెట్టును అమ్ముతాను, కాయని కాదు. సెట్టు నెంబర్ 1 అయితే ఆటోమేటిక్గా కాయి నెంబర్ 1 అవుద్ది. ఇక్కడ నేను నెంబర్ 1, నా చుట్టూ ఉన్నాడు కూడా నెంబర్ 1గా ఉండాలి. బావా ఎవరో లైన్లో ఉన్నట్టున్నారు. ఉంటాడు రా, అవసరం అయితే ఉంటాడు, అది పెట్టేస్తాడు. అలా ఉన్నాడు. ఒరే నీతో నాకు అనవసరం, మీ ఓనర్తో నేను మాట్లాడుతాను, వెళ్ళు. ఒరే వీడికి కూడా సెటిల్ చేసి పంపించారా, ఒక క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఏముందిలే బావా, ఇవాళ తప్పు చేసినట్టు రేపు రైడ్ చేస్తాడు, ఇవాళ రైడ్ చేసినట్టు రేపు తప్పు చేస్తాడు. మళ్ళీ నమ్ముకుని ఉన్నాడు బావా, వదిలేద్దాం ఈసారికి. ఎదవలాజిక్లు చెప్పకు. నా విషయంలో ఒకసారి తప్పు జరిగితే అది ఆడికి సిగ్గుసేటు, రెండోసారి జరిగితే నాకు సిగ్గుసేటు. విధానం
విధానం కరెక్ట్గా ఉండాలా. హలో బావా, ఓ 4 రోజులు ఆగి చెయ్యి. ఎప్పుడు చాటింగేనా, మీటింగ్ లేదా? నేను దానికోసమే వెయిటింగ్. ఆహా, టుడే 8 PM కోజీ కపుల్ స్పాక్. ఈమెయిలా? ఎవరబ్బా? టిక్ టాక్ టిక్ టాక్ టిక్ టాక్ టిక్ టాక్. రే, ఆ వేలుగాడు వేలు తీసేస్తాను ఈమెయిల్ పంపించాడ్రా. పోతే పోనీ వేలేగా. అది 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 మా అమ్మమ్మ కొట్లో బాలేదు. ఎందుకు రాలేదు దోశ? మరి ఆ వేలుగాడు ఈమెయిల్ పంపించాడని నీకు చెప్పడానికి వస్తే నువ్వేంట్రా అసలు సీరియస్నెస్ లేకుండా అమ్మాయిని చూస్తావు? ఆ అమ్మాయి ఎంత నచ్చిందా నీకు? అవునరా, బాగా నచ్చింది. ఇంతకీ ఏం మాట్లాడావు అమ్మాయితో? ఏం మాట్లాడాలో తెలియక మా అమ్మమ్మ కొట్లో బాలేదని చెప్పాను. ఎందుకలా చెప్పావు? నువ్వేదో చెప్పాలని వచ్చి ఇంకేదో చెప్పి వెళ్ళిపోయావు. ఎందుకని? అది అక్కడ మీ ఫ్రెండ్ ఉంది కదా అని చెప్పలేదు. అయితే ఇప్పుడు చెప్పు. ఇప్పుడు ఇక్కడ మా ఫ్రెండ్ ఉన్నాడు. ఓకే, అయితే బయటికి వెళ్ళి మాట్లాడుకుందామా? ఓకే, అయితే మా ఇంటికి వచ్చి పికప్ చేసుకో. ఓకే. Is 8 o'clock okay? It's okay, it's okay. Okay, okay. Okay, see you later. Bye. ఆహా, చూసావరా దేవుడు మనకు ఎలా హెల్ప్ చేస్తున్నాడో? దేవుడు ఎప్పుడంతే మంచోళ్ళకి హెల్ప్ చేస్తాడు. నీ అబ్బా, నేను అనే దాని గురించి కదరా, ₹1 కోటి సంపాదించే దారి చూపిస్తున్నాడని. దారి చూపెడుతున్నాడా? ఇప్పుడు నువ్వు అమ్మాయిని లైన్ లో పెట్టి వాళ్ళ బాబుకి దగ్గరై ఆ షేర్ హోల్డర్స్ లిస్ట్ ఎక్కడుందో కనుక్కొని అది కొట్టేసి ఆ మైక్రోచిప్ గాడికి ఇస్తే ఆడు మనకు ₹1 కోటి ఇస్తాడు. అది తీసుకెళ్లి వేలు గాడికి ఇస్తే మన ప్రాబ్లం సాల్వ్. సారీరా, నేను అమ్మాయికి అన్యాయం చేయలేదు. ఒక్కటి కొట్టానంటే మోహన్ చట్నీ అయిపోద్ది. ఇంకా ఐ లవ్ యూ కూడా చెప్పలేదు, అప్పుడే ద్రోహం గురించి ఆలోచిస్తున్నావా? అయి ఉండొచ్చు. నేను లవ్ లో క్రైమ్ మిక్స్ చేయలేను. రమ్ లో కోక్ మిక్స్ చేస్తావా? బాగా మిక్స్ చేస్తాను. బాగా మిక్స్ చేసి నాకు డ్రింక్ చిప్స్ ప్యాకెట్ పట్టరా. రే, నా వల్ల కాదురా. అయినా ఏంట్రా, ఇప్పుడు అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకుంటావా? అవునరా. రే, 10 రోజుల్లో వేలుగాడికి ₹1 కోటి ఇవ్వలేదంటే ఆ అమ్మాయి చిట్కనేలు పట్టుకొని 7 అడుగులు నడవడానికి నీకు చిట్కనేలు ఉండదు. నన్ను ఇప్పుడు ఏం చేయమని? ఏమన్నా జరుగుంటే యాక్సిడెంట్ అంటారు. డ్యూయట్ అయిపోయిందా? లొకేషన్లు బాగున్నాయా? పాపం మళ్ళీ డ్రీమ్లోకి వెళ్ళాలనుకుంటా. టేక్ దిస్ లెటర్. ఏంటిది? నా రాజీనామా. రాజీనామానా? అవును. నువ్వేదో సీనియర్ మోస్ట్ దొంగవని జూనియర్ నైనా నీ దగ్గర అప్రెంటిస్ గా జాయిన్ అయ్యాను. నువ్వేం చేసావు? దొంగతనాలు మానేసి అమ్మాయి బ్యాక్ పడ్డావు. కొన్నాళ్ళు ఇలాగే జరిగితే దొంగతనాలు ఎలా చేయాలో కూడా మర్చిపోతాం. ఇప్పుడు మన అంత అర్జెంటుగా దొంగతనం చేయాల్సిన అవసరం వచ్చింది. అవసరం వచ్చింది. పొద్దున్నే ఎస్ఐ వచ్చి వార్నింగ్ ఇచ్చి బిల్ ఇచ్చి వెళ్ళాడు. బిల్లా? అవును. జీప్ రెంటో, పోలీస్ స్టేషన్ రెంటో, సాల్యూట్ చేసిన మొత్తం ఛార్జీలు 10,200. సాయంకాలం లోపు ఇవ్వకపోతే లాకప్లో పెట్టి కిడ్నీలు తీసుకు అమ్మేసుకుంటా అన్నాడు పట్టాడు. సాయంకాలం లోపల కదా? అబ్బో, బోల్ టైం ఉంది. ఈ లోపల ఏదో పార్టీ తగలపోతులే. సారీ. నేను కుదిరితే మీరు సారీ చెప్తారేంటి? నువ్వు చెప్పలేదని. ఐసి సారీ. ఎలా ఉందరి ఆంధ్ర బ్యాంక్? కడుపు వచ్చిన నిండుగా ఉంది. అయితే లేట్ ఎందుకు? డెలివరీ చేసేద్దాం. ఎక్స్క్యూజ్ మీ, ఏమండి టైం ఎంత అండి? 10:30. థ్యాంక్స్. ఏం జరిగింది మేడం? ఏం పర్లేదు, వాడిని ఇప్పుడే క్యాచ్ చేస్తా. మా వాడు దొరకకూడదని. ప్రభావతి, వాట్ హ్యాపెండ్? ఓ, చేసి పట్టుకుంటా. కాస్త కారు చూస్తుండండి.
ఓర్ని అబ్బా ఈడొచ్చాడండి. ఏంటి ఆగమనగానే ఆగిపోయావు? ఏమైనా చేస్తావా? మరి చేరేటి ఏం చేస్తావు? రన్నింగ్ చేస్తా. ఉస్కో రేయ్, ఇలాంటి విషయాలు నీకంటే సీనియర్. ఆగో నువ్వా? అవునేనే కాదా నాన్న? ఆ రోజే అనుకున్నాను రా నువ్వు పెద్ద స్టూవర్ట్ పురంగాడివని. పెన్ను తీసేవేంటి? ఆటోగ్రాఫ్ కావాలా? ఇది పెన్ను కాదురా, నైఫ్. హ్యాండ్స్ అప్, మర్యాదగా బ్యాగ్. ఏంటి నువ్వు దొంగవేనా? షట్ అప్, కసక్కును పొడిచేస్తా. 10 seconds సార్. టేక్ 20 seconds. నీది పెన్ అయితే నాది గన్ను. లెగ్స్ అప్. లెగ్స్ అప్ ఎలా చేస్తారమ్మా? అయినా అది ఉందని నాకు ముందే ఎందుకు చెప్పలేదు? అందుకే నిన్ను వదిలేశాను, పారిపో. హలో, గన్ ఉంది నా దగ్గర, ఆ మాట అనాల్సింది నేను కదా. అయితే నేనే పారిపోతాను. జేబులో పర్సు ఉందా? పర్సు లేకుండా బయటకు ఎలా వస్తారు? గుడ్, అది టిచ్చేసేళ్ళు. అది అది డోంట్ మూవ్. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావురా? నేను ఎక్కడికి పోను, నువ్వే పోతావు. నేను ఎక్కడ పోతాను? హాస్పిటల్కి. నాకేం రోగం? నేను ఎందుకు వెళ్తాను? మరి చేయి కరిస్తే వెళ్ళవా? కరుస్తావా? మరి కరవరా? రే, నువ్వు ఫస్ట్ టైం గ్రౌండ్ లో కడుగు పెడుతున్నావు, ఇది సేఫ్టీగా పెట్టుకో. బెస్ట్ ఆఫ్ లక్. రే రే రే, దీన్ని ఎక్కడ పెట్టుకోవాలి? ఇక్కడ పెట్టుకోవాలా? ఇక్కడ పెట్టుకోవాలా? ఇక్కడ. హే కపుల్, యు ఆల్సో ప్లేయింగ్? స్టేట్ గా ఆడాం. పెప్సీయా? ఏ దిల్ మాంగే మర్. ఆహా, అడుగుదానికి కూడా అంత స్టైలా? చా, నువ్వు మాత్రం సెలవుల్లో ఇంటింటికి వెళ్ళి బూజు దులుపుకోవట్లేదంటే. సరే సరే పోనీ. సెంటిమెంట్ గా ఇచ్చినట్టు మెయింటైన్ చేద్దాం. రే బాల్ ఫోర్స్ గా. ఏ కపిల్, ఏంట్రా అది? అరే రే, అలా పడిపోయాడు. ఏమైంది? నథింగ్. ఏ కపిల్ కి దెబ్బ తగిలిందే? స్ప్రే కొట్టమంటావా? స్ప్రే కొట్టడానికి ఏదైనా కాక్రోచా? అల్వా. రే, గార్డ్ ఎక్కడ్రా? గార్డ్ ట్రైన్ లాస్ట్ మినిట్ లో వస్తాడు రా. రే ఇడియట్, నేను ఇచ్చిన గార్డ్ ఎక్కడా? గార్డ్ అంటే ఇదేనా? యు ఫూల్, దీన్ని ఇక్కడ పెట్టుకుంటే దెబ్బ తగలేదు కాదు కదా. దీన్ని అక్కడ పెట్టుకోవాలా? 7 సంవత్సరాల నుంచి దీనే వాడుతున్నాను తెలుసా? 7 సంవత్సరాల నుంచి యూజ్ చేస్తున్నావా? ఒరే, ఇందాక పెప్సీ తాగినప్పుడే డౌట్ వచ్చిందిరా. డౌట్ ఏంట్రా? ఉప్పగా ఉంటేనే. నా గార్డ్ లో కూల్ డ్రింక్. ఫుట్బాల్ వద్దురా, లైఫ్ రిస్క్ ఏమో. చెస్ బెటర్. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? నేను మిమ్మల్ని ఫుట్బాల్ టీమ్ లో చేర్చుకున్నాను కదా, నన్ను మీ ఫ్రెండ్స్ టీమ్ లోకి చేర్చుకుంటారా? ఎందుకు? నేను ఊరికి కొత్త. మంచి షాపింగ్ కాంప్లెక్స్, రెస్టారెంట్లకి నన్ను తీసుకెళ్తారా? సరే, మా ఫ్రెండ్స్ టీమ్ లో చేర్చుకుంటాం. మాతో జాలీగా తిరిగి ఒకటిగా తిని మా పర్సనాలిటీస్ అవి చూసి ఐ లవ్ యూ అని మాత్రం చెప్పకూడదు. ఎందుకంటే నాకు కొన్ని పాలసీలు ఉన్నాయి. నీ మొహాన్ని పాలసీ ఏంట్రా? ఎల్ఐసి పాలసీ రా. నీ డౌట్ అయిన తర్వాత క్లియర్ చేస్తాను. ఒక రోజు, ఒక సంవత్సరం కలిసి ఉండాలనే అవసరం లేదు. నా మనసుకి నచ్చిన వాడు మీట్ అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేసుకోను. కానీ ఇంతవరకు ఎవరూ కలవలేదు. వస్తున్నాడు. ఏంటమ్మా ఇది? అక్కడ మీ ఆయన మా చెవిలో పువ్వు పెడుతుంటే ఇక్కడ నువ్వు తలలో పువ్వు పెట్టుకుంటున్నావు. ఏం చేయమంటారు మావయ్య గారు? చూడమ్మా, సుడిని చూసి గెత్తని, ముడిని చూసి ఆడదాన్ని, తొడని చూసి మొగాన్ని గుర్తుకొట్టాలి. అయ్యో, తొడంటే గుర్తొచ్చింది. మా ఆయన కుడి తొడ మీద కుంకుడుకాయంత పుట్టుమచ్చింది. ఇంకెందుకు మా ఆలస్యం? వెళ్ళి చూడు. మచ్చుంటే నీకు మొగుడు అవుతాడు, లేకపోతే మాకు మొగుడు అవుతాడు. చూపించకూడదురా, గుండె ఆగి తెస్తాడు. అర్జెంట్గా వెళ్ళమ్మా. అతన్ని మత్తులో ముంచెత్తి ఆడి పాడి ప్రాణాలు తోడేసి మచ్చుందో లేదో తెలుసుకో. అతను నీ మొగుడైతే నువ్వు తోలుకుపో, లేకపోతే మేమే తోలేస్తాం. చూడమ్మా లత, ఎప్పుడో సరిపోయిన చినరాజావారం మళ్ళీ తిరిగి వచ్చారంటే ఎందుకో నాకు ఇంకా అనుమానంగానే ఉండమ్మా. మీకే కాదు, ఆయనకే ఆయన అవునా కాదు అని అనుమానంగా ఉందని నా అనుమానం. అవును కదా, మరి అనుమానం తీర్చుకోవాలి కదా. అందుకని ఏదైనా చిన్న గుర్తు. గుర్తొచ్చింది. షోలాపూర్, ఆలంపూర్ బికినీ బరాబర్ యుద్ధంలో ఒక మోకాలెత్తు సైనికుడు బాంబు వీపు మీద కాల్చాడు.
ఆ బుల్లెట్ మచ్చి ఇంకా బాగా వీప్ మీద ఉంటే అతను నాకు కాబోయే మొగుడు. లేకపోతే మాకు ఎప్పుడో అయిపోయిన మూడు. అందుకని నువ్వు వెంటనే వెళ్ళి అతని మైకులో పడేసి ఆడించి పాడించి ఆ మచ్చొద్దో లేదో తెలుసుకురామ్మా. అలాగే. పెద్ద టాపర్స్. ఏమిట్రా పిచ్చివాగుడు? లేకపోతే మచ్చుందో లేదో తెలుసుకోవడానికి ఒక అబ్బాయి దగ్గరికి 2 అమ్మాయిలు పంపిస్తారా? వాళ్ళు ఎలాగో మచ్చలేదని బయటకు వస్తారు. అప్పుడు మా తొడల మీద మచ్చుందో లేదో చూసి రమ్మని వాళ్ళిద్దరిని మా గదిలోకి పంపండి. మీ కళ్ళకి మేము బ్రోకర్ ఇంకా సందేహం ఎందుకు? మీకెంత డబ్బు కావాలో చెప్పండి, మొహాన కొడతాం. నిజంగా మీరు మాకు పుట్టిన కొడుకులేనట్టు. ఇప్పుడే అందిన తాజా వార్త. మేం బెంగాల్లో ఉన్న సర్వధమన్ బెనర్జీకి పుట్టిన కొడుకులమటగా. మీకెవరు చెప్పారు? లక్ష్మీకాంత్ కేరళ చెప్పాడు. అక్కడ మీరు ఎందుకు వెళ్ళారు? మీ ఇద్దరిని పెట్టి హిందీ సినిమా తీద్దామని. చిలకలూరి పేటాక బడా బ్రోకర్స్ ఇది టైటిల్. ఇది అమ్మయ్యా, ఇవాళతో అటో ఇటో తెలిపోతుంది. ఈ పాటికి సుందరి శ్రీమన్నారాయణని బొట్లో వేసి ఉంటది. పాట దాకా ప్రొసీడ్ అయిపోయి ఉంటారు.